a habit, and that is called habit formation. So I want to know from you, do you have any thoughts that have transformed into habits? And if you do, how is it useful in your life? ఇక్కడ మనం అందరం కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం. ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు, ఆయన లైఫ్లో ఒక యాంబిషన్, అది ఒక సంకల్పం. ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది. అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు. ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్, ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు. ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన అక్కడి నుంచి ఆకాశం ఎత్తి ఎదిగే పరిస్థితికి వచ్చారు. అంటే దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు, అప్పుడే నటుడుగా ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను. నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను. చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతామని. నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడిని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్నాడు. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్న. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే